భారత్ కి యుఎస్ కి మధ్య ట్రేడ్ టెన్షన్స్ ఉన్న నేపథ్యంలో ఎనర్జీ పార్ట్నర్షిప్ కి సంబంధించి భారత్ అండ్ యుఎస్ చాలా ముందడుగులు వేస్తుంది. ట్రేడ్ టెన్షన్స్ ఉన్నా గానీ ఇటుపక్క ఎనర్జీకి సంబంధించిన దాంట్లో న్యూక్లియర్ కోఆపరేషన్ సంబంధించిన దాంట్లో ముందడుగులు పడుతుంది. ఏంటో ఈ డీటెయిల్స్ చూద్దాము. బైలేటరల్ ఎనర్జీ కార్పొరేషన్ లో బోత్ ఇండియా అండ్ యుఎస్ రెండు కలిపి ముందుకు వెళ్ళబోతున్నాయి. అయితే ఈ పార్ట్నర్షిప్ మేజర్ గా దేనికి సంబంధించి అంటే డైవర్సిఫైయింగ్ ఎనర్జీ రిసోర్సెస్, ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి. అండ్ యుఎస్ కి కొంచెము అడ్వాన్స్డ్ గా ఉన్నారు దీంట్లో. సో యుఎస్ ఎక్స్పర్టైజ్ ని లివరేజ్ చేసుకుంటానికి న్యాచురల్ గ్యాస్, అదే విధంగా న్యూక్లియర్ ఎనర్జీలో, అదే విధంగా మిగతా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో యుఎస్ ఎక్స్పర్టైజ్ ని మనం లివరేజ్ చేసుకునే విధంగా పుష్ అనేది, ఎనర్జీ పుష్ అనేది ఉంటుంది మన దేశం మధ్యలో. మన ఇరు దేశాల మధ్యలో ఈ ఎనర్జీ సంబంధించిన అడుగులు వేయబడుతున్నాం మనము, యుఎస్ కి వేయబోతున్నాం మనము. అండ్ దీంట్లో గుడ్ థింగ్ ఏంటంటే అమెరికన్ కంపెనీస్ ఆర్ వెరీ మచ్ ఈగర్ టు వర్క్ విత్ ఇండియన్ కౌంటర్ పార్ట్స్. వాళ్ళు మనతో పనిచేయడానికి చాలా ఈగర్ గా ఉన్నారు ఈ స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్ బిల్డ్ చేయడానికి అని చెప్పి మన దేశంలో. అయితే రెండు కంట్రీస్ మన భారతదేశంలో యుఎస్ డిజైన్ న్యూక్లియర్ రియాక్టర్స్ బిల్డ్ చేయబోవడానికి ముందడుగులు పడుతున్నాయి. ప్రీవియస్ గా ఈ హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో రిగార్డింగ్ లయబిలిటీ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని దాటుతూ ఇప్పుడు ముందడుగులు వేయబోతున్నాం.